సాలూరు నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి అందించేలా మరో కొత్త అడుగు వేసిన మంత్రి సంధ్యారాణి మక్కువ మండలం కాశీపట్నంలో మరియు తోనాంలో రోడ్లు ప్రారంభోత్సవం చేశారు. అలాగే సాలూరు నియోజకవర్గంలోని 100 సీసీ రోడ్ల నిర్మాణం ప్రభుత్వం కృషి వల్ల ఈ 6 నెలల కంటే తక్కువ వ్యవధిలోనే సీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మించడం ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. హరణీం స్వర్ణరుద్రస్త్రిదాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞాపదే గిరిజన బిడ్డగా మీ ఆడపడుచుగా నేను ఎలక్షన్ ముందు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. మీకు సేవ చెయ్యాలి అన్న ఏకైక లక్ష్యంతోనే ఈ రోజు ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఏ గిరిజన బిడ్డ చనిపోకూడదు. ఈ 1 సంవత్సర కాలంలో మేము ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. ఈ సంవత్సరం కాలంలో మన సాలూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా స్కూల్ లేని ఒక ఊరు ఉండకూడదు అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే స్కూల్ లేకపోతే అక్కడ ఖచ్చితంగా కట్టిస్తాం. ఇంకొకటి కూడా, త్రాగడానికి నీళ్లు లేని విలేజ్ కూడా ఉండకూడదు. ఎక్కడైనా మంచి నీళ్లు ఖచ్చితంగా ఉండాలి. మేము త్రాగడానికి నీళ్లు ఖచ్చితంగా ఆ విలేజ్ కి ప్రొవైడ్ చేస్తామని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ కాలంలో కూడా తాగడానికి నీళ్లు లేకుండా ఇంకా కొన్ని ఊర్లు ఉన్నాయి అంటే ఒక గిరిజన బిడ్డగా చాలా బాధపడుతూ ఉంటాను నేను. తాగడానికి నీళ్ళు లేవా ఇంకా మీకు అని. ఎందుకంటే రాకెట్ యుగం పరిగెడుతున్నాం. సెల్ ఫోన్ పట్టుకుంటే ఇక్కడి నుంచి మనం అమెరికా కూడా చూసేస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఒక గిరిజన మహిళ గర్భిణీతో కూడా పాపం వెళ్ళి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి, 2-3 కిలోమీటర్లు నడిచే నీళ్లు తెచ్చుకునే పరిస్థితి, కొండల మీద నుంచి ఎక్కడికెక్కడికో నీళ్ళకెళ్లే పరిస్థితి. ఇంకా పరిస్థితి ఉండకూడదు. రాబోయే సంవత్సరం లోపు అన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తారని సభాముఖంగా మీ అందరికీ మాటిస్తున్నాను. మనం తొందరలో పనులన్నీ చేద్దాం అనుకుంటున్నాం, కానీ గత ప్రభుత్వం ఖజానాకి ఎంత కన్నం పెట్టి వెళ్ళిపోయింది. అందుకు ఏమవుతుంది, ఇప్పుడు మీరు చూడండి, మీ కార్డు ఉపయోగిస్తారు కదా, కార్డు ఉపయోగించి డబ్బులు ఉపయోగించిన తర్వాత కార్డులో డబ్బులు అయిపోతాయి. డబ్బులు అయిపోయిన తర్వాత క్రెడిట్ కార్డు ఉందనుకోండి, మనం డబ్బులు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఆ తర్వాత మనం డబ్బులు వేస్తే ఏమవుద్ది, క్రెడిట్ కార్డు కట్ అయిపోతాయి కదా. సేమ్ ఇది అంతే. ఇంత కన్నం పెట్టి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, మనం డబ్బులు వేస్తే వడ్డీలకి వెళ్ళిపోతున్నాయి డబ్బులు. ఎంతో కష్టపడి 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు వివిధ దేశాలు వెళ్ళి వివిధ మనుషులు కలిసి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయాలి అని అనుకుంటే మనం డబ్బులు తీసుకొచ్చిన వెంటనే వడ్డీలకే కట్టాల్సి వస్తుంది. నాకు తెలిసి మన ఊర్లో ఇంకా ఆఫీసులు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మన ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని వీళ్ళంతా అడగాలి. ఉన్నాయో ఇవి కూడా తాకట్టు పెట్టేశాడు. ఏ ఊర్లోని గవర్నమెంట్ ఆఫీసులు అన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు అవన్నీ బాకీలు తీరుస్తూ వడ్డీలు కడుతూ, ముఖ్యంగా చాలా మంది కుర్రాళ్ళు ఇక్కడ ఉన్నారు, యూత్ కుర్రాళ్ళు, ఇలా మీ అందరికీ తెలుసు. మనకి స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ఫీజు రియంబర్స్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా మీకు ఇవ్వకుండా కామ్గా వెళ్ళిపోయారు. ఆ బాకీలు కూడా మనమే ఇప్పుడు తీర్చుకుంటున్నాం. కాబట్టి ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ తేడా లేదు, ఏదైనా చదవచ్చు. కానీ ఏది చదివినా చక్కగా చదవాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. తప్పే ఉంది, బీఎస్సీ నర్సింగ్ చేయొచ్చు, చేయకపోవడం తప్పేం కాదు. కాకపోతే ఏది చెయ్యాలనుకున్నా మీ ఇష్ట ప్రకారం చేయండి. గుడ్లు సప్లై ఎవరమ్మా? గుడ్లెట్ చాలా చిన్నవిగా ఉన్నాయి.
కొత్త టెండర్ వల్ల అది మారుస్తాం, నష్టమే లేదు. టెండర్ వేసిన వాళ్ళు కూడా మారుద్దాం, కానీ గుడ్లు అంత చిన్న ఉండకూడదు. ఆహా, అయితే నేను వాళ్ళకి అవసరం అని కూడా నేను చెప్తాను, మారుస్తాను. కానీ గుడ్లు అంత చిన్న పనికిరాదు. గుడ్లు ఖచ్చితంగా పిల్లలకి పోషకాహారం ఖచ్చితంగా పెద్ద ఉండాలి. గుడ్లు ఎంత చిన్నవి, మరీ అసలు ఇంత చిన్నవి ఉంటే ఎట్లా? కొత్త టెండర్ వచ్చిన వాళ్ళు ఎవరైనా